హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహార పులుసు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఫస్ట్ మనకు తిరగవాతకు కావాల్సిన ఆయిల్, శనగ బేడలు, మిరియాలు, ధనియాలు, నూగులు, జీలకర్ర, బెల్లము, ఎండుమిర్చి, వేయించిన పల్లీలు, తర్వాత ఉద్దిబేడలు. మనకు పులుసుకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు. ఇది మనం పులుసు ఎలా చేసుకోవాలో మెయిన్ కావాల్సిన ఐటమ్ ఇదేనండి. తర్వాత ఇవన్నీ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు చిన్న మంట మీద వేయించుకుందాం, చూపిస్తాను. మొదట మనము మందపాటి కడాయిని తీసుకొని దానిలో శనగబ్యాళ్ళు వేసుకొని ఇలా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. చిన్న మంట మీదనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉద్దిబేడలు కూడా ఇలానే చిన్నటి మంట మీదనే వేయించుకోవాలి. అప్పుడు మనం కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా చిన్నటి మంట మీద వేయించుకుంటా ఉంటే కమ్మటి వాసన వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కన పెట్టుకోవాలండి. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఒక్కొక్కసారి ఇలా వేయించుకోవాలా, అన్నీ ఒకసారి వేయించుకోవచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది. కానీ ఇవి పప్పు దినుసులు కదండి, కాబట్టి ఒక్కొక్కసారి వేయించుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ ధనియాలు. ఈ ధనియాలు కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఐటెం కూడా మనం చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఈ చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల ప్రతి గింజ ఫ్రై అవుతుంది. మనకప్పుడు మంచి వాసన, టేస్టీగా బాగా కుదురుకుంటుంది పొడి. నెక్స్ట్ నూగులు. ఈ నూగులను జస్ట్ చిటపటలాడిస్తే సరిపోతుందండి, అంతే. నెక్స్ట్ ఎండుమిర్చి అండి. ఈ మిర్చికి ఘాట్ ఎక్కువ కాబట్టి మనం ఒక చుక్క ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసామంటే కాపు వచ్చేస్తుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక చల్లగైనాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చిని ఆడించుకుందామండి ఒక రౌండ్. అలా మెత్తగా అయ్యాక మనము మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్లేట్లో పెట్టుకున్నాం కదండి, అవి ఒక్కొక్కటైనా కలిపి ఆడించుకోవచ్చు, లేదంటే అన్నీ కలిపైనా ఆడియచ్చు. నేనైతే అన్నీ కలిసి ఒకసారిగానే ఆడిస్తున్నాను. అలా ఒకసారి మనం మిక్సీని బాగా తిప్పుకుందాము. అలా తిప్పినాక నెక్స్ట్ వేయించిన పల్లీలు, తర్వాత 2 స్పూన్స్ మిరియాలు 2 స్పూన్సే సరిపోతాయని డౌట్ రావచ్చు. మనము ఎండుమిర్చి యాడ్ చేసాం కదండి, అవసరం లేదు. జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీని మనం తిప్పుకుని మెత్తగా పొడిని తయారు చేసుకోవాలండి. ఇలా మెత్తగా అయిన పొడిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనము ఆ పొడికి తగినంతనే ఉప్పు వేసానండి, మళ్ళీ కావాలంటే పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇది నేను కేజీ రైస్కేనండి ఈ పొడిని ప్రిపేర్ చేశాను. ఇలా మెత్తగా మనం పొడిని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పల్లీలు, తిరవాత గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్, చింతపండు 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలండి. కావలసినంత ఇంగువ. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఇందాక ఫ్రై చేసుకునే కడాయిలోనే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగినాక పోపు దినుసులు వేసుకొని బాగా చిటపటలాడేదాకా మనం చేసుకోవాలి. ఈ పులిహార పులుసు మనకు బాగా జర్నీలకు బాగా యూజ్ అవుతుందండి. ఒక 2-3 డేస్ అయినా కూడా ఏమీ కాదు, రైస్ కానీ పులుసు కానీ. మీకు రైస్ అందుబాటులో లేకపోతే మనం ఆ పులుసు ఉంటుంది కదండి, ఒక బాక్స్లో వేసుకొని రైస్ కింద దొరికిందంటే అప్పటికప్పుడు అక్కడే కలుపుకొని తినేయచ్చు. మనకి ఈజీగా ఉంటుంది. ఎక్కడికన్నా పోతే హోటల్స్లో బాగాలేదు ఇది అదని బాధపడుతుంటాం కాబట్టి ఇలా మనం ప్రిపేర్ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకొని తీసుకొని పోతే సెట్ అవుతుంది. ఆయిల్ కాగిందండి, చూడండి. పోపు దినుసులు చిటపట అన్నాక తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా చిన్న మంట మీదనే వేసుకోవాలి. ఎందుకంటే ఆ పులుసు మళ్ళీ దీనికి పప్పుకు పడినప్పుడు తొందరగా అది ఫ్రై అయినట్లే ఉంటుంది, కానీ కాదు. కాబట్టి చిన్న మంట మీద వేసుకుంటే దోరగా పప్పు బాగా వేగుతుంది. లాస్ట్న కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని 1 నిమిషం అలా తిప్పుకొని నెక్స్ట్ 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పసుపు అన్ని దాలకు, పోపు దినుసులకు, విత్తనాలకు అన్నీ 1 నిమిషం అలానే పెట్టేసి తర్వాత చింతపండు పులుసును యాడ్ చేసుకుందాము. ఈ చింతపండు పులుసు నేను 150 గ్రామ్స్ అండి చింతపండు తీసుకున్నాను. ఇది బాగా మనం చిక్కగా పిండుకోవాలి. చిక్కగా పిండుకుంటే తొందరగా పులుసు మనకు రెడీ అవుతుంది.
చిక్కగానే పిండుకుంటే మంచిదండి. పతలాగా ఉందనుకో లేటుగా అవుతుంది. అంతే ఓయమ్మ మనము చిక్కగా పిండుకోలేదే ఏమవుతుందో అని భయపడాల్సిన టెన్షన్ అయితే అవసరం లేదు. అలా మనం చిక్కగా పిండుకున్నాక ఇలా బాగా దగ్గరికి వచ్చినాక ఆయిల్ అంతా చూడండి పైకి వచ్చింది. ఆ పైకి వచ్చినప్పుడు కొద్దిగా మనం పులుసుకు కావలసినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా బాగా పైకి వచ్చినప్పుడు మనము ఇక్కడ మసాలా పొడి తయారు చేసుకున్నాం కదండి, ఆ పొడిని వేసి మంచిగా బాగా చిన్నగా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. చిన్నగా చూడండి నేను చూపించే విధానంగా అలానే చేసుకోండి. కొంచెం లాస్ట్న బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్నాక నేను బెల్లం చూపించలేదండి, స్కిప్ అయిపోయింది వీడియోలో. బెల్లం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్నటి మంట మీదనే మనం కుక్ చేసుకోవాలి. మనకు రెడీ అయిందా లేదా అని తెలియాలంటే ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే అది రెడీ అయినట్లండి పులుసు. ఇంతేనండి పులిహార పులుసు తయారు చేసుకునే విధానం. మనం రైస్ ఉందనుకో వేడి అన్నంలో ఇలా వేసుకొని కలుపుకొని తింటే నా సామిరంగా ఉంటా చూడండి. తిన్న ప్రతి ఒక్కరూ వావ్ అనాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.